ఇంకీరోజు సైడ్ అయితే 19వ తేదీ ఏప్రిల్ నెల 2024 శుక్రవారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఈరోజు మనం ఏ వాళ్ళు తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. లైక్స్ టార్గెట్ వచ్చేసి 350 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తాను. సో ఇంకా లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. ఇంకా ఎవడో విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29 మండీలు, ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మళ్ళీ అంటే ఒక 4-5 రోజుల తర్వాత అయితే దిగుమతి పర్వాలేదు, నేటితో పోల్చుకుంటే దిగుమతి బాగానే తగ్గింది. ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ అంతా చూసుకున్నా కూడా ఎవరికి పెద్దగా నిన్నటితో పోల్చుకున్నట్టయితే దిగుమతి అయితే తగ్గింది. ఈవెన్ నేటితో పోల్చుకున్నది కేజీఎన్ కానీ, అలాగే ఎంఆర్ కానీ, టీఎల్డీ కానివ్వండి, అలాగే సిఎంఎస్, సిఎంహెచ్, టీవీఎస్ మండీ అన్ని మండీలకి నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. ఈవెన్ ఎస్ఎంబి, జేకే వర్మ అన్ని మండీలకి నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. అలాగే ఆ పక్క మండీలైన అంటే జీపీఆర్ మండీలైన చూసుకున్నా నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. 2-3 మండీలకి ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లు ఎక్కువ వచ్చినా మిగతా మండీలన్నిటికీ ఓవరాల్గా చూసుకున్నట్టే తగ్గింది. ఓవరాల్గా ప్రజెంట్ టైం వచ్చేసి 6 గంటలు అయితే అవుతుంది. సో 6 గంటల తర్వాత కూడా ఒక్కొక్కసారి దిగుమతి అనేది రావచ్చు. అలా ఏమన్నా వస్తే నేటితో పోల్చుకుంటే సేమ్ నిన్న వచ్చినట్టు అయితే అవుతుంది. సో ఇప్పటికైతే నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి తగ్గింది, పర్వాలేదు. కొన్ని మండీలకు బాగానే దిగుమతి తగ్గింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే. ఇదండి ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్. మరి ఈ రోజన్నా ధర పెరుగుతుందో అయితే చూడాలి, ఎందుకంటే నేటితో పోల్చుకునేది బాగా దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా